నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అను మురళి. నేను మీ అనుష. ఈ రోజు బ్లాగ్ ఏంటి అంటే తమ్ముళ్ళు ఆల్రెడీ చూసే ఉంటారు కదా, మన సింహాచలం దగ్గరలో ఉన్న కాలభైరవ స్వామి టెంపుల్ ని అలాగే సింహాచలం కూడా దర్శించుకోవడానికి వెళ్తున్నాం. ఈ బ్లాగ్ ని లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూసేసేయండి. లెట్స్ స్టార్ట్ ద వీడియో. మా మను ఎందుకో మొహం దాచుకుంటున్నాడు. బస్ ఖాళీగా ఉండడంతో అటు ఇటు ఆడుకుంటున్నారనమాట. చాలా రోజులైందని మేమైతే బస్సులో వెళ్ళాలి అని అనుకున్నాం కాబట్టి టెంపుల్కి మా జర్నీ స్టార్ట్ అయిపోయింది. హనీబాబు చూడండి ఎంత బాగా విండో సీట్ని ఎంజాయ్ చేస్తున్నాడు. సింహాచలం క్షేత్ర పాలకుడైన కాలభైరవ స్వామి టెంపుల్ దగ్గరికి మేమైతే రీచ్ అయిపోయాం. అందులోనూ ఆ రోజు అమావాస్య కావడంతో చాలా ఎక్కువ క్రౌడ్ ఉంది. భగవానుడు ఎందుకో చాలా గట్టిగా పగపట్టినట్టు కూడా ఉన్నాడు. రవి గారికి ఎందుకో చాలా కోపం వచ్చినట్టుంది. రవి గారు అంటే ఎవరో అనుకున్నారు, ఆయనే సూర్యకిరణ్. చాలా దారుణంగా ఉంది అంట. ఏదైనా దైవ సేవ. లెట్స్ గో. తాగమంటుంటే అచ్చే మాట పట్టినాడు. నువ్వు మాట్లాడు. నువ్వేం చెప్పు, మాట వింటావనే తీసుకొచ్చా. ఏమన్నా నువ్వు చెప్పలేదా? ఉంటానన్నాడక్క. అంత లేదు మమ్మీ, ఏం నాకు చెప్పలేదు. ఒరే చెప్పాలట్రా, ఎక్కడికి వెళ్ళినా జాగ్రత్తగా కుదురుగా ఉండాలి. అది మరీ నువ్వు పార్క్కి వెళ్ళినప్పుడు మన నాన్నమ్మ వెళ్ళినప్పుడు అలా చెప్తూనే ఉంటా కదా, జాగ్రత్తగా ఉండు జాగ్రత్తగా ఉండు. కానీ ఇప్పుడు ఎందుకు చెప్పలేదు? ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. పిల్లలంటే ఇలా ఉంటారా? పిల్లలు పిడుగా నూరికే అనలేదండి బాబు. స్కూల్ మానిపించి మరి తీసుకొచ్చావు, నువ్వు మాట వింటావని. నువ్వేమో మమ్మీ చెప్పలేదు అంటున్నావు. స్కూల్లో వెళ్తే నాకు చేయి నొప్పి వస్తుంది, ఎక్కడానికి కాలు నొప్పి వస్తుంది. వేసేసాడు, బాగా వేసేసాడు. అంటే ఎక్కడ దగ్గర నేను ఒప్పొద్దు అంతే. వంక స్కూల్ మానేడానికి కదా డాడీ. ఆ మోక్షిత్ బాగా చదువుతాడమ్మా, ర్యాంకర్. స్కూల్కి వెళ్తే రాయలేదు, చేయలేపు వస్తుంది. గుడికి వస్తే నడిచి కాళ్ళకి వస్తుందంటే వెనక చూడు. కొంచెం మీరు పాపడికి వెనక్కి కనపడదు కదా. యాక్చువల్లీ ముందు కూడా అద్దాలంటే తప్పు కనపడదనుకో. అబ్బా నువ్వు మన పిల్లని అలా అనుకుంటావేంటి? మన పిల్లలు అంటారు, పక్కలంటే ఊరుకుంటారైతే. ఏం చెప్పావురా? అని హాయ్ చెప్పు. ఐఎమ్ వెరీ బిజీ నో. గో గెట్ ఆఫ్. ఏంటి కామెడీయా? ఒక్క మగ పిల్లాడిని చూడడం కన్నా 10 మంది ఆడపిల్లల్ని దగ్గరుండి హ్యాపీగా చూసుకోవచ్చండి. అసలు వీళ్ళేంటో తెలీదు, కుదురుగా ఒక చోట ఉండరు, నిలబడరు, మనల్ని కూడా నిలబడినెవ్వరు. వాడో రకం వీడో రకం. సేమ్ పండు కోతి లెక్కనున్నావురా వీళ్ళిద్దరు. సిస్టర్స్, శుభ్రం తన్నుకునే సిస్టర్స్. బోత్ సిస్టర్స్ ఫరెవర్. ఐ లవ్ మై సిస్టర్. మాయ రావాలి. सारी उम्र हमें संग रहना है. హాయ్ ఫ్రెండ్స్. హలో. ఈ మొక్కల కోసం ఎంతమందికి తెలుసో చెప్పండి. టచ్ మీ నాట్ ట్రీ. చిన్నప్పుడు వీటితో తెగ ఆడుకుండేవారు. అవునా? ఆ రోజులు మళ్ళీ రావు. పాడను, బీజం పెడతాను వినండి. ఎవరు చంపుతారా? హాయ్ చెప్పు హనీ. హలో నమస్తే. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవిందా. श्रीनिवास ఏం చేస్తున్నావు? గుడి వస్తుంది, నాకు ఆయాసం కూడా వస్తుంది. దేవుడి గురించి ఎంత దూరమైనా నడాలి, తప్పదు. ఈ గుడికి ఎక్కువగా అమావాస్య రోజున, అష్టమి రోజున జనాలు వస్తూ ఉంటారు. బూడిది గుమ్మడికాయలో ఉప్పు వేసి దీపం పెట్టడం ద్వారా మనకున్న దోషాలన్నీ పోతాయని అందరూ నమ్ముతారు. కానీ ఇక్కడ గుమ్మడికాయతో దీపం అనేది ఇప్పుడు నిషిద్ధం. అందుకే నేను నువ్వులతో అయితే దీపారాధన చేసుకున్నాను. శివుడికి ఏ అభిషేకాలు అయితే జరుగుతాయో ఇక్కడ కాలభైరవ స్వామికి కూడా అవే అభిషేకాలు జరుగుతూ ఉంటాయి. కోరిన కోరికలు తీర్చే తండ్రి, మన దోషాలన్నీ తొలగించే తండ్రి, ఈ కాలభైరవ స్వామి గుడి మన వైజాగ్లో ఉండడం నిజంగా మన అదృష్టం. మేము మా ఫ్యామిలీయే కాకుండా మన సబ్స్క్రైబర్స్ అందరూ కూడా బాగుండాలని దేవుడికైతే నేను మనస్ఫూర్తిగా దండం పెట్టుకున్నాను.
ఒకప్పటి కన్నా ఇప్పుడు ఈ గుడి వాతావరణం చాలా బాగుంది. అలాగే కాలభైరవ స్వామికి ఎండలో ఎండడం వానలో తడవడం అంటే ఇష్టమంట. అందుకే గుడి మొత్తాన్ని నిర్మించినా కూడా పైకప్పు మాత్రం ఖాళీగా పెట్టి ఉంచారు. కాలభైరవ స్వామిని దర్శించుకున్న తర్వాత సింహాచలం అయితే కంపల్సరీ వెళ్ళాలి అంట. ఇదైతే ఇంతకు ముందు వరకు నాకు తెలీదు, ఈ మధ్యనే నేను కూడా తెలుసుకున్నాను. అందుకే ఇక్కడ దర్శనాలన్నీ అయిపోయిన తర్వాత మేము సింహాచలం కూడా వెళ్ళాం. ఈ వ్లాగ్ని లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి గైస్. సంజానే తోనే తాని నేనానో అవతుంబక తానే అంబిలంబానో. అక్కడున్న అందరి దేవుళ్ళకి కూడా పసుపు కుంకాలతో అభిషేకాలు అయితే చేసేసి మా మనసులో కోరికలన్నీ కూడా మనస్ఫూర్తిగా దేవుడి ముందు అయితే ఉంచాము. మహాశివుని విగ్రహరూపమే ఈ కాలభైరవ స్వామి అంటారు. సో నవగ్రహాల్లో ఏ గ్రహం వల్ల చేతైనా మనకి దోషాలుంటే ఆ దోష నివారణకు ఈ కాలభైరవ స్వామి దర్శనం చేసుకొని అర్చన కానీ అభిషేకం కానీ చేయించుకుంటే చాలా మంచిదంట. ముఖ్యంగా ఈ కార్తీక మాసంలో అయితే వెళ్ళి అభిషేకం కానీ అర్చన కానీ చేయించుకోవడం వల్ల చాలా మంచి ఫలితాలు ఉంటాయని అక్కడ పూజారి గారు చెప్పారు. వైజాగ్ లో ఉన్న వాళ్ళు మాత్రమే కాకుండా వేరే రాష్ట్రాల నుంచి కూడా ఈ స్వామివారిని దర్శించుకోవడం కోసం చాలా మంది వస్తారు. ఇప్పుడే దర్శనం అయితే అయిపోయింది. అన్ని పూజలు కూడా బాగా జరిగాయి. వి ఆర్ సో బ్లెస్డ్. అండ్ ఇక్కడ ఒకసారి చూపిస్తావా? ఏం చేస్తున్నావురా? తిను. ఎదవా ఎదవ బావాడు చెప్తే వించావుడు. ఆ ఒక్క మాటతో లేచి 2 జేబుల్లో చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను. నేను ఎక్కడికి వెళ్తాను కూడా నాకు తెలియదు. ఏంటి మమ్మీ ఎవడీడు? నాకెవ్వరొద్దు, నాకెవ్వరు అవసరం లేదు. నా బతికేదో నేను బతుకుతా, నా పాటికి నేను ఉంటా, నాది నేను తింటా, పంట జీవితాంతం సింగిల్ గానే ఉంటా. ఆవుకి అరటిపళ్ళు పెట్టడం కోసం వెళ్ళి చిన్న పిల్లడికి ఉన్నంత ధైర్యం కూడా లేదు మా అక్కకి, కింద పడేసి వచ్చేసింది పాపం. కానీ ఎలా అయితేనే గోమాత అది అందుకొని తిన్నది. మా హనీగడు చూసారా దగ్గరికి వెళ్ళి జంపింగ్లన్నీ అట్లా చేస్తున్నాడో. మళ్ళీ తిరుగు ప్రయాణం మొదలయ్యింది. ఇప్పుడు ఎలా అంటే ఎంత దూరం నడిచి వచ్చామో అంత దూరం మళ్ళీ నడిచి వెళ్ళాలి కదా. సో వెళ్ళిపోదాం. అమ్మయ్యా. హనీ ఎలా అయింది దర్శనం? బాగుందా? నచ్చిందా? ఎంత నచ్చింది? ఎంత? 1000 అంత నచ్చిందా? వెరీ గుడ్. అయితే చాలా మంచిది, హ్యాపీగా ఉంది. చిన్నగా 4 అంతస్తుల బిల్డింగ్ అయితే కట్టేశానండి నేను. ఇదిగో 4 ఫ్లోర్లు. ఒక్కొక్కరి నమ్మకం ఒక్కొక్కలా ఉంటుంది కాబట్టి ఇక్కడ ఇలాగా రాళ్ళు పేరిస్తే సొంత ఇల్లు మనం నిర్మించుకుంటామనే నమ్మకం ఇక్కడ అందరికీ ఉంది. సో నేను కూడా అలాగే ఆ నమ్మకాన్ని ఫాలో అవుతున్నాను. ఏమో దేవుడి దయ వల్ల మీ అందరి ఆశీస్సులతో సొంత ఇల్లు కూడా త్వరగా వచ్చేస్తే అంతకన్నా ఆనందం ఇంకేముంది. ఇలా 4 ఫ్లోర్లు కాకపోయినా కనీసం 1 ఫ్లోర్ అయినా సొంత ఇల్లు వస్తే చాలు. అరే మా ఇల్లు పక్కనే మీ ఇల్లు కడుతున్నావా? దగ్గర దగ్గరగా ఏ ఇరకలోకి వెళ్ళిపోకురా. ఇక్కడ 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 పెట్టు. మమ్మీ మమ్మీ చూపిస్తున్నారు పెట్టు. ఇగో అక్క లేక నువ్వు ఒరే నా ఇల్లు తన్నేసినట్టున్నారా నువ్వు? వెరీ గుడ్. మోహన్ బాబు ఫస్ట్ ఫ్లోర్ నీకు, సెకండ్ ఫ్లోర్ తమ్ముడుగా. అయ్యా ఆడు కాంట్రాక్టర్ అక్క కోలగొట్టు మళ్ళీ పెద్ద కడుతుంటాడు. పెద్ద పెద్ద ఫ్లోర్లే కట్టాడు. పెద్ద ప్లానింగ్. నీ ప్లాన్ ఏంటి? నీ స్కీమ్స్ ఏంటి? నీ అప్రోచ్ అంటే? పెద్ద ప్లానింగే, పెద్ద వాళ్ళే కట్టాడు. ఒరే చాలేరా. పైన టెర్రస్ కావాలా నీకు? పడుకుంటాను. మోహన్ బాబు టెర్రస్ లో ఏసీ పెట్టరా. ఈసారి నువ్వు ప్లానింగ్ ముందే సిల్లు కట్టు. ఇలాగైతే కష్టం. ప్లాన్ ముందు నుంచి ఉంటుంది. ఏది ప్లాన్? ఏది ఇట్స్ మీ కింద దాడిది పైవనే నావే. ఈ ఇల్లు ఎవరిది అనుకున్నారు? మా మోక్షి కట్టాడు. అక్క మళ్ళీ అందులో సెకండ్ ఫ్లోర్ నిర్మిస్తున్నాడు అక్క. స్విమ్మింగ్ పూల్ అది.
మ్యాడ్ అది పైన నీళ్ళు కింద స్విమ్మింగ్ పూల్ పైన ఇల్లులా కాదు, సెకండ్ ఫ్లోర్ లో మళ్ళీ సెకండ్ పోర్షన్ నిర్మిస్తున్నాడు. అయిందా బాగైందా ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్ వెళ్ళండి పని చేసుకోండి వెళ్ళి మోక్షి సూపర్. ఈ ఇల్లు ఎవరిది మోక్షి? మరి నాకో అవన్నీ నాకేనా? నువ్వెక్కడ స్విమ్మింగ్ పూల్ ఉంటావా? నువ్వు స్విమ్మింగ్ పూల్ ఉంటావా? పళ్ళు లేవమ్మా నీకు? అగో కనిపిస్తే. ఇప్పుడు ద బిగ్గెస్ట్ కాంట్రాక్టర్ మా అక్క కడుతుంది ఇల్లు. అమ్మో బేస్మెంట్ పెద్దదే వేసింది. పలకలు అక్క టైల్స్ తేవాలటక? నాకన్నీ అందుబాటులో ఉంటాయమ్మా. నీకు అన్నీ అందుబాటులో ఉంటాయి. పెట్టుకోవాలి, నాకు అవసరం లేదు. నేను ముందే ప్లాన్డ్గా ఉన్నా. పెద్ద ప్లానింగ్ 5వ ఫ్లోర్ లేపుతుంది. ఉప్పు కూడా వేసాం కొంచెం. ఇల్లు కట్టిందట, పడిపోద్దక్క. ఇది కింద స్విమ్మింగ్ పూల్. ఇది కింద కడతారు, పైన కడతారు. అది అవునా? పైన కడతా స్విమ్మింగ్ పూల్. నీకు వాటర్ ఎక్కితే అంటే కరెంట్ ఎక్కువ అవుతుంది అనిపిస్తున్నారు తన మీద కట్టంలో. కానీ స్విమ్మింగ్ పూల్ ఇది వచ్చేసి మా పెద్దోడిది, ఇది మా చిన్నోడిది. పైన గెస్ట్ హౌస్, పెంట్ హౌస్ ఏదైనా వచ్చే వాళ్ళందరికీ ఈ రూమ్ లోనే కూర్చోబెడతాను. బాగుంది కదా? తొందరలో నేను ఎలాంటి ఇల్లు కట్టాలని ఆ భైరవ స్వామికి నేను వేడుకున్నాను. మీరు కూడా ప్లీజ్ బ్లెస్ మీ. థ్యాంక్ యూ. ఇల్లు పడగొట్టే కాంట్రాక్టర్ కట్టే కాంట్రాక్టర్ అక్క పడగొడతానే కదా కొత్తగా కట్టగలరు. వావ్, షెడ్లో కూడా ఎంత మంచి వెతుకో చెల్లి. దయచేసి ఇలాంటి వాడిని మాత్రం ఇల్లు కట్టే ముందు పెట్టకండి ప్లీజ్. అరే ఇల్లు కట్టచ్చు మరి ఇంత చాలు నాన్న మోక్షితో ఇంకా ఎలకు ఇరకలో కూడా ఫ్లోర్ ఎట్టేస్తాడు మోక్షి చాలు. ఒరే పైపు పడిపోతాయిరా, ఒరే పైపు పడిపోతున్నాయిరా, వదిలిరా పెట్టకరా. ఒరే పైన పడిపోతున్నాయిరా, చాలు చాలు. వచ్చి ఒకసారి చూపించరా అని. ఇల్లు బాగుందా? ఇల్లు బాగుందా? బాగుందా? ఎంతో కష్టపడి కట్టిన ఇల్లుని హనీ కూలగొట్టడంతో మోక్షిత్ గాడు హట్ అయి వాకౌట్ చేస్తున్నాడు. హనీ చేసిన పనికి మా మోక్షి ఫేస్లో నవ్వు మొత్తం పోయింది. నెక్స్ట్ ఇంకా అక్కడి నుంచి సింహాచలం అయితే మేము వెళ్ళిపోయాం. ఇక్కడ కూడా తొలిమెట్టు దగ్గర కొబ్బరికాయ కొట్టి దీపం పెట్టి మనస్ఫూర్తిగా దండం పెట్టుకొని అయితే మేము పూజ కంప్లీట్ చేసుకున్నాం. వరాహరూపం దైవవరీష్టం నరసింహ ఆశ్రిత పాలక అనాథ రక్షక వరాహ నరసింహ త్రిలోకములను తీరుగా నిలిపిన సింహ శైలవాస సాంప్రదాయిని సుప్పిని సుఖపోసని. దర్శనాలు పూజలు అన్నీ కూడా బాగా జరిగిపోయి నిజంగా మాకు ఆ రోజు చాలా హ్యాపీగా అనిపించింది. రిటర్న్ కూడా మేము బస్లోనే ఇంటికి స్టార్ట్ అయిపోయాం. గైస్ మీకు కూడా వీలైతే ఈ కార్తీక మాసంలోనే కాలభైరవ స్వామిని దర్శించుకోండి. మీరు కూడా ఈ వ్లాగ్ని చూసి ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను. ఇలాగే మరిన్ని వ్లాగ్స్తో మీ ముందుకు వస్తాను. మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకోండి. వీడియోస్ నోటిఫికేషన్ మీకు కూడా ముందుగా రావాలి అంటే బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం కంపల్సరీ. మర్చిపోకుండా వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.